హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 సంబంధించినటువంటి టెట్ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, అదేవిధంగా డిఎస్సి అనేది మనకు కండక్ట్ చేస్తున్నారా లేదా, ఇంతకీ మన క్లారిఫికేషన్ అనేది ఈసీ నుంచి ఎప్పుడైతే రాబోతుంది, దానికి సంబంధించి టోటల్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గైస్. కాబట్టి ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకైతే తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ గుడ్ న్యూస్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఓకేనా? రైట్ గైస్, ఎనీవే ఏదేమైనప్పుడు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చి బిల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేటివి కూడా మనమైతే వీడియోస్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కావాలంటే ఇంకేం అవసరం లేదండి, ఓకేనా? రైట్ గైస్, ఇక సుత్తి లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఏపీ టెట్ 2024 ఈ రిజల్ట్ అనేటటువంటి ఖచ్చితంగా మనకి మేబీ టుమారో రిలీజ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు అందినట్టు సమాచారము, ఓకేనా? అదేవిధంగా మరి డిఎస్సికి సంబంధించి చెప్పండి సార్ అంటే చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి, ఏపీడిఎస్సి ఫిబ్రవరి 2024 సంబంధించినటువంటి లేటెస్ట్ ఏపీ అఫీషియల్ వెబ్సైట్లో మనమైతే ఉన్నాము. అయితే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా అవైలబుల్ అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి కూడా మనకి టుమారోనే అనౌన్స్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది, రేపు, ఓకేనా అండి? కాబట్టి అభ్యర్థులు రేపు శుభదినమైనటువంటి శుక్రవారం కాబట్టి రేపే మనకి ఖచ్చితంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేటటువంటివి కూడా రేపు మనకి ఇవ్వబోతున్నారు. చాలామంది అభ్యర్థులు వచ్చేసి తెలియజేసుకునే ఇన్ఫర్మేషన్ అనేది దాదాపు ఒక 75% అభ్యర్థులు వచ్చేసి ముందుగా టెట్ ఫలితాలు రిలీజ్ చేసేయండి సార్, మాకు టెన్షన్ అనేది పోతుంది, ఓకేనా? కాబట్టి ఆ టెట్ ఫలితాలు రిలీజ్ చేసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాకు ఎన్నికల తర్వాత లేదా సెప్టెంబర్లోనో ఆగస్టులోనో మాకు మెగా డిఎస్సి కండక్ట్ చేయండి 23,000 పోస్టులతో అని చెప్పి కూడా చాలామంది తెలియజేస్తున్నారండి. కాబట్టి అభ్యర్థులు వచ్చేసి ఈ విధంగా చాలామంది అభ్యర్థులు ఈ విధంగా ఈసీ గారికి మెసేజెస్ అనేటటువంటి చేయడం జరుగుతుంది, అర్థమవుతుందా? కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ గోల్డెన్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి గాయస్. అభ్యర్థుల యొక్క స్ట్రెస్ని, వాళ్ళ యొక్క ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో మీ యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి నా అభిప్రాయము, ఓకేనా? ఈ వీడియో కేవలము అభ్యర్థుల యొక్క ఆందోళన, ఒత్తిడిని తగ్గించడం కోసం మాత్రమేనండి, ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టడానికి కాదు, అసలే మీ యొక్క మనోభావాలతో కానీ ఆడుకోవడానికైతే అస్సలు కాదండి, ఓకేనా? అభ్యర్థులు అర్థం చేసుకుంటారని, మీ ఆందోళన తగ్గించడం కోసం ఈ విధంగా గుడ్ న్యూసెస్ అనేటటువంటి తీసుకురావడం జరుగుతుంది, ఓకే? కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ అండి.